న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కమ్యూనిస్ట్ యోధుడు ఏచూరి అస్తమయం, ఇసుక దోపిడీ 2566 కోట్లు, సస్పెక్ట్ రిజిస్ట్రీతో సైబర్ నేరగాళ్లకు కళ్ళెం, కొండల నడుమ హొయలులకే డుడుమా, చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు, అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్, 19 నుంచి ఋతుపవనాల తిరోగమనం, ఏలకులతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్. ఈరోజు వార్తలను చూద్దాం. కమ్యూనిస్టు యోధుడు ఏచూరి అస్తమయం. వర్తమాన రాజకీయాలలో ధ్రువతారగా పేరొందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు. న్యూమోనియా తరహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో గత నెల 19న ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధన అవసరాల కోసం ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్కు దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరగని పోరు సాగించి సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేసిన ఆయన మృతితో అరుణజ్యోతి ఆరిపోయినట్లయింది. పుచ్చలపల్లి సుందరయ్య తరువాత సిపిఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగువారిగా పేరు పొందిన ఆయన ఆ పదవిలో ఉండగానే కన్నుమూసిన తొలి నాయకుడిగా మిగిలారు. ఇసుక దోపిడీ 2566 కోట్లు. జగన్ హయాంలో గత 5 ఏళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2566 కోట్లు దోచేశారు. నాటి వైకాపా పెద్దల దోపిడీకి గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అన్నీ తానే సహకరించారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటికి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలను వారికి వెనక్కి ఇచ్చేశారు. సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీ ఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనకు పాల్పడ్డారు. అవినీతి నిరోధక శాఖ గత నెల రోజులుగా చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణానికి సంబంధించిన ఈ కీలక అంశాలు, ఆధారాలు బయటపడ్డాయి. కొండల నడుమ హొయలులకే డుడుమా. మన్యం కాన్వాయ్పై ప్రకృతి గీసిన అందమైన చిత్తరువే మడుమ జలపాతం. ఎత్తైన కొండల్లోంచి 550 అడుగుల లోయలోకి జల ప్రవాహం ఉరకలెత్తుతోంది. ఆ నీటి బిందువులు సందర్శకులను స్పృశించి మనసు దూది పింజల్లా తేలియాడేలా చేస్తున్నాయి. ఆ పచ్చటి కోనలో పాలనురుగలాంటి మనోహర ప్రవాహ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. ఈ సుందర జలపాతం ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే విశాఖ నుంచి ఉదయం 5 గంటలకు బస్సు ఉంది. విశాఖ నుంచి అరకు, లమతపుట్టు మీదుగా 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. రాజధానిలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ బృందం. ప్రపంచ బ్యాంక్ సభ్యుల బృందం రాజధాని అమరావతిలో గురువారం పర్యటించింది. తుళ్లూరులోని టిట్కో గృహాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, విభాగాధిపతులు, మంత్రుల నివాస సముదాయాల నిర్మాణాలు, హైకోర్టు, సచివాలయం, సీడ్ యాక్సెస్ రహదారిని పరిశీలించింది. మందడంలో నూతనంగా ప్రారంభించిన సిఆర్డీఏ కార్యాలయాన్ని బృంద సభ్యులు సందర్శించారు. రాజధానిలో భూ సమీకరణ విధానం, సిఆర్డీఏ ద్వారా రైతులకు ఇచ్చే వార్షిక కౌలు, రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్లు, రైతుల రిటర్నబుల్ ప్లాట్ల గురించి తెలుసుకున్నారు. మందడంలో డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి వస్తున్న కార్మికుల ఇబ్బందులు, నిర్మాణాలపై అభిప్రాయాలను ప్రపంచ బ్యాంక్ బృందం తెలుసుకుంది. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు తమకు సంతృప్తినిస్తున్నాయని,
రాజధాని రైతులు, రైతు కూలీలు సభ్యులకు తెలియజేశారు. ప్రపంచ బ్యాంక్ బృంద సభ్యులు హర్షవర్ధన్, మాథ్యూస్, వర్మ, ఎస్విఎస్ రావు, సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ప్రవీణ్ చంద్, మాజీ సర్ప్ సిఇఓ కృష్ణమోహన్, సిఆర్డిఏ సామాజిక అభివృద్ధి అధికారి బుర్రా శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం చినవీరయ్య పాల్గొన్నారు. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద అందే లబ్ధిని చిన్న పరిశ్రమలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. కేంద్రం నుంచి ఈ నిధికి 900 కోట్లు అందుతాయన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కొల్లాటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ నిధి ఉపకరిస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు గురువారం నాడు సమీక్షించారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకానికి త్వరలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రాథమిక సమాచారం అందుబాటులోకి తీసుకువస్తున్నామని, టీసీఎస్ రూపొందిస్తున్న ఎంఎస్ఎంఈ 1 యాప్ను 2 నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. సస్పెక్ట్ రిజిస్ట్రీతో సైబర్ నేరగాళ్లకు కళ్లెం. కంటికి కనిపించకుండా 100 కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్ర హోంశాఖ జాతీయ స్థాయిలో సస్పెక్ట్ రిజిస్ట్రీ సిద్ధం చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా మొత్తం 14 లక్షల మంది వివరాలతో దీన్ని రూపొందించింది. ఈ రిజిస్ట్రీలో మోసపూరిత యాప్లు, వెబ్సైట్లు, సంస్థలతో పాటు సైబర్ నేరగాళ్లు, వారి నేర విధానం వంటి వివరాలు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వీటిని దర్యాప్తులో వినియోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు సగటున రోజుకు 86 లక్షలు దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం, కేసుల దర్యాప్తు ఛేదన కోసం సైబర్ కమాండో విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే 5 ఏళ్లలో 5,000 మంది పోలీసులను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాలనేది ప్రణాళిక. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ కమాండోలను ప్రవేశపెట్టింది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ను నిర్వహించింది. పోలారిస్ డాన్ ప్రాజెక్ట్ క్రింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మంగళవారం 4 నింగిలోకి దూసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త జేడ్ ఇసాక్మాన్ గురువారం తొలుత క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ నిర్వహించారు. ప్రొఫెషనల్ వ్యోమగాములు కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. తరువాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిస్ ఆయన్ను అనుసరించారు. స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ షూట్ను వారు పరీక్షించారు. 19 నుంచి రుతుపవనాల తిరోగమనం. దేశ వ్యవసాయ రంగానికి ఆయువు పట్టైన నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 19 నుండి 25 మధ్య నుంచి ప్రారంభం కావచ్చునని జాతీయ వాతావరణ విభాగం గురువారం వెల్లడించింది. దేశ వాయవ్య ప్రదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనానికి అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు జూలై 8 నాటికి దేశమంతటా విస్తరించి వర్షాలను అందిస్తాయి. తిరిగి సెప్టెంబర్ 17 నుంచి తిరోగమిస్తూ అక్టోబర్ 15 నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి. ఈసారి నైరుతి రుతుపవన కాలంలో దేశంలో 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంటింటికి ఇసుక డెలివరీకి 3,000 లారీలు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా వినియోగదారులపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకున్నప్పుడే ఇంటి వద్దకు డెలివరీ కావాలనుకునే వాళ్ళు ఆప్షన్ ఇస్తే లారీలో ఇసుక సరఫరా చేయనున్నారు. ఇందులో భాగంగా రీచ్లు, స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు ఇసుక రవాణా చేసేందుకు
ఆసక్తి ఉన్న లారీల యజమానులు గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశించారు. దీంతో అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటికీ 3,000 లారీల యజమానులు తమ వాహనాల వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. యాలకులతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్. నీటిలో ఒక యాలక్కాయను వేసుకుని మరిగించి ఆ తరువాత దాన్ని నెమ్మదిగా తాగి చూడండి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. పొట్టలో ఇన్ఫెక్షన్లు దూరం చేస్తాయి. నల్ల యాలకుల్లోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణశక్తిని పెంచి ఎంజైమ్లను విడుదల చేసి గ్యాస్, అజీర్తులను తగ్గిస్తాయి. రోజుకొక యాలక్కాయను నమలడం వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. రక్తంలో బీపీ, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు బరువు అదుపులో ఉంచుతుంది. శరీరంలో అధికంగా ఉండే నీటిని, టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఋతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి యాలకులను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కేజ్రీవాల్ బెయిల్పై నేడు తీర్పు. మద్యం విధానం అవినీతి కేసులో జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్పై నేడు సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించనుంది. తిరుమలలో భారీ కొండచిలువ కలకలం. తిరుమలలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. గురువారం నాడు శ్రీవారి సేవా సదన్ 2 ఉద్యానవనంలోకి 10 అడుగుల కొండచిలువ ప్రవేశించింది. పాములు పట్టడంలో నేర్పరైన భాస్కర్ నాయుడు వచ్చి దాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకం బకాయిల విడుదలకు అనుమతి. ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకం కింద ఎంపికై వివిధ దేశాల్లో కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు గత 5 ఏళ్లుగా చెల్లించకుండా బకాయి పెట్టిన 32.71 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. గాయత్రి జోడీ పరాజయం. హాంకాంగ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి, గోపీచంద్, ట్రెసా జాలీ జోడీకి చుక్కెదురైంది. గాయత్రి, ట్రెసా జంట వరుసగా 2 పాయింట్లు నెగ్గి 20-20తో స్కోర్ను సమం చేసింది. అయితే ప్రత్యర్థి జోడీ వరుసగా 2 పాయింట్లు గెలుచుకొని భారత జంట పోరాటానికి తెరదించింది. మెరిసిన హర్మన్ ప్రీత్. ఆసియా ఛాంపియన్స్ హాకీ టోర్నమెంట్లో భారత్ జోరు కొనసాగుతోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్తో అదరగొట్టడంతో వరుసగా 4వ విజయాన్ని అందుకుంది. గురువారం భారత్ 3-1తో కొరియాను చిత్తు చేసింది. వృత్తి పతక జోరు. జాతీయ సీనియర్ ఆక్వాటెక్ ఛాంపియన్షిప్లో తెలంగాణ యువ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ జోరు కొనసాగిస్తోంది. గురువారం ఈ ఈత పోటీల్లో ఆమె ఓ స్వర్ణం, రజతం ఖాతాలో వేసుకుంది. చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు జోరు. చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు జోరు కొనసాగిస్తున్నాయి. వరుసగా 2వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాయి. గురువారం పురుషుల జట్టు 4-0తో ఐస్లాండ్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.